హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సొగస్ట్యూడ్ తర్మ. ఈరోజు మనం సొగస్ట్యూడ్ తర్మలో ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీ మెయిన్ రోడ్లో ఉన్న విఘ్నేశ్వర డ్రెస్సెస్కి వచ్చేసామండి. ఈరోజు మనం ఈ షోరూంలో లేటెస్ట్ డిజైనర్ కలెక్షన్స్లో ఉన్నటువంటి ఆల్ వెరైటీస్ చూద్దాం. విఘ్నేశ్వర డ్రెస్సెస్లో మన ఫస్ట్ డ్రెస్ వచ్చేసి మనకి ఇది డిజైనర్ డ్రెస్ అండి. మనకి ఇది మొత్తం కూడా బ్రింజాల్ కలర్ కాంబినేషన్తో కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇది మొత్తం కూడా మనకి బ్రింజాల్ కలర్ కాంబినేషన్ ఇచ్చేసి దానికి సిల్వర్ అండ్ గోల్డ్ కలర్తో మనకి డిజైనింగ్ ఇచ్చారు. ఫస్ట్ మనం నెక్ పార్ట్ చూసినట్లయితే కనుక టోటల్ నెక్ అంతా కూడా మనకి డైమండ్ టైప్ ఆఫ్ మిర్రర్స్ ఇచ్చేసి దానికి అవుట్లైన్ అంతా కూడా కుందన్ వర్క్ యాడ్ చేశారు. కుందన్ వర్క్తోనే మనకి నెక్ పార్ట్ మొత్తం షోల్డర్ పార్ట్ అంతా కూడా కవర్ చేశారు. అలాగే మనం ఇక్కడ మిడిల్ పార్ట్లో చూసినట్లయితే ఒక బోర్డర్ స్టైల్లో మనకి టూ డిఫరెంట్ స్టైల్స్లో ఉన్నటువంటి సర్కిల్స్ అండ్ మిర్రర్ డిజైన్ ఇచ్చేసి అది మనకి టూ లైన్స్ లాగా ఫామ్ చేసి మధ్యలో మనకి ఒక కట్ మోడల్ కూడా తీసుకున్నారు. మొత్తం కూడా మనకి సైడ్ కూడా కట్ వస్తుందండి, టూ సైడ్స్ కూడా, అంటే మొత్తం 3 పీసెస్ లాగా ఇచ్చారనమాట. టోటల్ టాప్ అంతా మనకి ఇలా ఉంటుంది. దీనికి బోటమ్ అండ్ చున్నీ ఎలా ఇచ్చారో చూద్దాము. బోటమ్ వచ్చేసి ఇది స్కర్ట్ మోడల్ ఉంటుందండి. టోటల్గా మనకి ఇది స్కర్ట్ మోడల్లో ఇచ్చారు. ఇప్పుడు స్కర్ట్ మోడల్ అనేది ఫ్యాషన్ కాబట్టి ఇక్కడ కూడా మనకి కలీజ్ టైప్లోనే స్కర్ట్ మోడల్, దట్టు బ్రింజాల్ కలర్ కాంబినేషన్కి టోటల్గా కాంట్రాస్ట్ లుక్ ఉండే విధంగా మనకి లైట్ వీట్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. ప్లస్ డ్రెస్ టాప్లో ఏదైతే కలర్ కాంబినేషన్ ఉందో అది మిస్ అవ్వకుండా మనకి ఇక్కడ బోర్డర్లో కూడా యాడ్ చేశారనమాట. టోటల్గా మనకి 2 పీసెస్ ఈ కలర్ కాంబినేషన్ ఉంటుంది. అలాగే చున్నీ చూసినట్లయితే కనుక స్కర్ట్ కలర్ ఏదైతే ఉంటుందో అదే కలర్ కాంబినేషన్ ఇచ్చేసి 2 సైడ్స్ కూడా మనకి గోల్డ్ కలర్ బోర్డర్ ఇచ్చారు. డ్రెస్ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 1610 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది కూడా మనకి ఇది పార్టీ వేర్ కలెక్షన్ అండి. ఇది ఒక డిఫరెంట్ ప్యాటర్న్. ఇది కూడా మనకి ఏంటంటే మొత్తం కూడా క్రీమ్ అండ్ రెడ్ కలర్, వీట్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్తో తీసుకున్నారు. పైన నెక్ వచ్చేసి మనకి కాలర్ నెక్ ఉంటుంది. ఈ కాలర్ నెక్ మొత్తం కూడా చాలా హెవీగా ఉండే విధంగా షోల్డర్ పార్ట్ అంతా కూడా వీట్ కలర్ కాంబినేషన్కి రెడ్ కలర్తో మనకి మొత్తం వర్క్ చేశారనమాట. ఎంబ్రాయిడరీ వర్క్ కొంచెం హెవీ అండ్ గ్రాండ్ లుక్ ఉండే విధంగా ఇచ్చారు. ప్లస్ మధ్యలో మనకి క్లాత్ బటన్స్, అంటే మెయిన్ కలర్ ఏదైతే ఉందో వీట్ కలర్, ఆ కలర్ అండ్ డిజైనింగ్ కలర్ కాంబినేషన్ కూడా తీసుకుని క్లాత్ బటన్స్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి మనకి ఏంటంటే ఒక యూ షేప్, అంటే ఒక యూ షేప్లో ఉండే విధంగా కట్ తీసుకున్నారు. ఇంతకుముందు మనం చూసిన డ్రెస్ వచ్చేసి ఓన్లీ మధ్యలో మాత్రం చిన్న స్ప్లిట్ లాగా వచ్చింది కదా, ఇక్కడ అలా కాకుండా మొత్తం యూ షేప్ లాగా తీసుకున్నారు. టోటల్గా మనకి టాప్ పార్ట్ అనేది ఇలా ఉంటుంది. దీనికి బాటమ్ అండ్ చున్నీ ఎలా వచ్చాయో చూద్దాం. ప్లాజో మోడల్ ఇచ్చారండి మొత్తం కూడా, అంటే లూజ్ ప్యాంట్ ఉంటుంది కదా మనకి స్కర్ట్ మోడల్ ప్యాంట్, ఆ టైప్ ఆఫ్ ప్యాంట్ తీసుకున్నారు. పైనంతా కూడా మనకి ఇలా ఉంటుంది. టోటల్గా కాంట్రాస్ట్ వీట్ కలర్ కాంబినేషన్ టాప్కి మనకి టోటల్గా రెడ్ కలర్తో ఈ స్కర్ట్ మోడల్ ప్యాంట్ ఇచ్చారు. తర్వాత మనకి చున్నీ కూడా ఇచ్చారండి. అంటే వీట్ కలర్ ఉంది కాబట్టి రెడ్ కలర్తో చున్నీ ఇచ్చేసి 2 సైడ్స్ కూడా హ్యాంగింగ్ బాల్స్ గోల్డ్ కలర్ తీసుకున్నారు. ఈ డ్రెస్ కాస్ట్ వచ్చేసి 1790 రూపీస్. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. ఇది వచ్చేసి మనకి డ్రెస్ మెటీరియల్ అండి. ఇది కాటన్ మెటీరియల్ ఇచ్చారు. కాటన్ సిల్క్ మిక్స్ ఉంటుందన్నమాట. టాప్ వచ్చేసి మొత్తం కూడా డార్క్ పీచ్ కలర్ కాంబినేషన్ తీసుకుని దానిపైన బ్లాక్ కలర్తో ఓన్లీ అవుట్లైన్ లుక్ మాత్రమే తెలిసే విధంగా చిన్న చిన్న బుటీస్ ఇచ్చారు. దానిపైన పీచ్ కలర్ కాంబినేషన్తో చిన్న చిన్న కుందన్స్ కూడా యాడ్ చేశారు. ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ అనమాట. హ్యాండ్స్ కూడా మనకి సేమ్ కలర్ కాంబినేషన్ హ్యాండ్సే ఇచ్చారు. దీనికి బాటమ్ అండ్ చున్నీ ఎలా ఇచ్చారో చూద్దాము. బాటమ్ వచ్చేసి మనకి ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్, టోటల్గా పీచ్ కలర్ కాంబినేషన్కి కాంట్రాస్ట్ లుక్ ఇచ్చారనమాట. మొత్తం కూడా మనకి 2 కలర్స్ వేరియేషన్. అలాగే మనకి చున్నీ చూసినట్లయితే కనుక టోటల్గా మనకి డిజైనర్ చున్నీ ఇచ్చారు. బ్లాక్ కలర్ బేస్ తీసుకుని, అంటే పీచ్ కలర్ అనేది మనకి టాప్ ఉంది కాబట్టి దానిపైన కాంట్రాస్ట్ లుక్ మనకి బ్లాక్ కలర్ తీసుకుని పీచ్ కలర్ కాంబినేషన్తో మనకి కాశ్మీరీ వర్క్ తీసుకున్నారనమాట. మొత్తం కూడా మనకి పార్టీ వేర్ టైప్ ఆఫ్ లుక్ తీసుకొచ్చారు చున్నీకి. ప్లస్ మనకి 4 సైడ్స్ కూడా కార్నర్స్లో మనకి సేమ్ కలర్, అంటే ఇక్కడ వర్క్ ఏదైతే కనిపిస్తుందో అదే కలర్ కాంబినేషన్తో మనకి ఒక చిన్న బోర్డర్ కూడా యాడ్ చేశారు. 3 పీసెస్ 3 కలర్స్ వేరియేషన్. చాలా రీజనబుల్ అమౌంట్కి ఈ డ్రెస్ మెటీరియల్ అవైలబుల్ ఉంది. ఓన్లీ 720 రూపీస్. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా మనకి పార్టీ వేర్ కలెక్షన్ అండి. ఇది కూడా మనకి స్కర్ట్ మోడల్లో ఉంటుంది కానీ సపరేట్ పీసెస్ కాకుండా అటాచ్డ్ ఇచ్చేసారు. ఇది వచ్చేసి పికాక్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చిందండి. మొత్తం కూడా పట్టు టైప్ ఆఫ్ మెటీరియల్ లుక్ తీసుకున్నారు. దానిపైన నెక్ పార్ట్ చూసినట్లయితే కనుక స్మాల్ సైజ్ నెక్, అది కూడా గోల్డ్ కలర్తో గోట్ వర్క్ ఇచ్చారు. ప్లస్ మనకి ఇక్కడ 2 సైడ్స్ కూడా చిన్న చిన్న బుటీస్, మనకి 3 బుటీస్ యాడ్ చేశారు. ఇక్కడ మనకి బెల్ట్ పార్ట్ లో ఒక మోటివ్ కూడా ఇచ్చారనమాట. ఇది వచ్చేసి కుందన్ వర్క్, స్ప్రింగ్ వర్క్ అండ్ మనకి పిటాయి వర్క్ 3 వేరియేషన్స్ తో ఇచ్చారు. ప్లస్ ఇంకొక హాఫ్ పార్ట్ చూసినట్లయితే ఇంతకు ముందు మనం స్కర్ట్ మోడల్స్ చూసాం, అది సపరేట్ గా ఇచ్చారు. ఇక్కడ అలా కాకుండా ఇది యూ షేప్ లాగా తీసుకుని మనకి మొత్తం కూడా లోపల
క్రీమ్ కలర్ నెటెడ్ మెటీరియల్ మీద మనకి జరీతో అండ్ సీక్వెన్స్ వర్క్ తో మనకి ఒక వర్క్ కూడా చేశారు. ఇక్కడ మనం పైన ఏదైతే బుటీస్ చూసామో అదే బుటీస్ ని మనకి ఇక్కడ కూడా ఇచ్చారనమాట. అంటే సపరేట్ గా కాకుండా అటాచ్ చేసేసి ఇచ్చారు ఈ స్కర్ట్ పార్ట్. ఇది మనకి అంటే 2-in-1 పర్పస్ యూజ్ అవుతుంది. ఇది ఒకటి వచ్చేసి మనకి స్కర్ట్ మోడల్ ఉంది కదా, ఇంకొకటి వచ్చేసి మనకి బాటమ్ ఇచ్చారు. వీట్ కలర్ ఉంది కాబట్టి కొంచెం లైట్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. అలాగే నెట్టెడ్ మెటీరియల్ తో మనకి చున్నీ ఇచ్చారనమాట. 2 సైడ్స్ హ్యాంగ్ అయ్యే పార్ట్ లో మనకి గోల్డ్ కలర్ తో ఒక చిన్న బోర్డర్ కూడా వచ్చింది. కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి. పార్టీ వేర్ కలెక్షన్స్, దీంట్లో మనకి కలర్ చాయిస్ కూడా అవైలబుల్ ఉంది. ఈ డ్రెస్ కాస్ట్ వచ్చేసి 2325 రూపీస్. ఇలాంటి కలర్ఫుల్ కలెక్షన్స్ మనకి విఘ్నేశ్వర డ్రెస్సెస్ లో ఇంకా చాలా ఉన్నాయి. ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీ మెయిన్ రోడ్ లో ఉంటుంది విఘ్నేశ్వర డ్రెస్సెస్. మీరు తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ప్యూర్ జార్జెట్ మెటీరియల్ తో డిజైన్ చేశారండి. టోటల్ గా మనకి ఫాలింగ్ ఫ్యాబ్రిక్ ఇచ్చారు. ఇక్కడ మనకి నెక్ పార్ట్ చూసినట్లయితే కనుక ప్రింటెడ్ ఉన్నటువంటి నెక్ పార్ట్ తీసుకున్నారు. అలాగే షోల్డర్ పార్ట్ లో కూడా లైట్ మెహందీ గ్రీన్ కలర్ మీద డార్క్ కలర్ కాంబినేషన్ తో మనకి ప్రింటెడ్ మోడల్ ఉంటుంది. ఇంకొక వన్ సైడ్ చూసినట్లయితే కనుక మనకి కింద పార్ట్ అంటే కింద దామన్ పార్ట్ నుంచి మొత్తం పై వరకు వచ్చే విధంగా కొంచెం లైట్ పీచ్ కలర్ కాంబినేషన్ తో అంటే మనకి లీఫ్ వర్క్ ఉంటుంది. గ్రీన్ కలర్ లోనే షేడెడ్ లాగా మనకి ఫ్లవర్ ఇచ్చారు విత్ కుందన్స్ తో. బ్లాక్ కలర్ బేస్ మీద వచ్చేసరికి ఈ కలర్ కాంబినేషన్ అనేది చాలా క్లియర్ గా కనిపిస్తుంది. హ్యాండ్స్ చూసినట్లయితే బ్లాక్ కలర్ హ్యాండ్స్ ఇచ్చేసి కింద మనకి ప్రింటెడ్ ఇచ్చారు ఎడ్జ్ లో మనకి రిస్ట్ దగ్గర. అలాగే మనకి ఇక్కడంతా కూడా మనకి కింద అంటే 3 సైడ్స్ బోర్డర్స్ వచ్చే విధంగా కలర్ఫుల్ గా మనకి కొంచెం డిఫరెంట్ డిజైన్ అనేది యాడ్ చేశారు. బోర్డర్ కూడా మనకి ఇట్లా ఎంబ్రాయిడరీ వర్క్ ఉన్నటువంటి బోర్డర్ ఇచ్చారు. అలాగే బ్యాక్ సైడ్ చూసినట్లయితే కనుక ఫ్రంట్ మనకి షోల్డర్ పార్ట్ లో ఎలాంటి ప్రింట్ అయితే తీసుకున్నారో సేమ్ అదే టైప్ ఆఫ్ ప్రింట్ ని బ్యాక్ పార్ట్ మొత్తం కూడా కవర్ చేశారు. అంటే 2 సైడ్స్ కూడా 2 వేరియేషన్స్ ఉంటుంది. ప్లస్ నెక్ పార్ట్ లో మనకి నెటెడ్ మెటీరియల్ లాగా ఇచ్చారు. దీనికి బాటమ్ అండ్ చున్నీ ఎలా ఇచ్చారో చూద్దాము. లీఫ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తో బాటమ్ తీసుకున్నారు. ఇది వచ్చేసి మనకి కొంచెం సిల్క్ మిక్స్ ఉన్నటువంటి బాటమ్ ఉంటుంది. అలాగే మనకి చున్నీ కూడా మార్బుల్ షిఫాన్. ఇది మనకి సింగిల్ కలర్ కాంబినేషనే లీఫ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తీసుకుని 2 సైడ్స్ ఎడ్జెస్ లో కూడా మనకి ఒక చిన్నగా బ్లాక్ కలర్ తో ఉన్నటువంటి బోర్డర్ కూడా యాడ్ చేశారు. ఈ డ్రెస్ కూడా మనకి చాలా రీజనబుల్ అమౌంట్ కి అవైలబుల్ ఉందండి. ఓన్లీ 1725 రూపీస్ కి అవైలబుల్ ఉంది సెమీ స్టిచ్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఎల్లో అండ్ చాక్లెట్ కలర్ కాంబినేషన్ ఉంటుందండి. మొత్తం కూడా నెట్టెడ్ మెటీరియల్ మీద ప్రింటెడ్. ఎప్పుడు మనం నెట్టెడ్ మెటీరియల్ అనేది ప్లెయిన్ చూస్తూ ఉంటాము. ఇక్కడ నెట్టెడ్ మీద ప్రింటెడ్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ తీసుకున్నారు. ఫస్ట్ నెక్ పార్ట్ చూద్దాం. నెక్ పార్ట్ చూసినట్లయితే లెమన్ ఎల్లో కలర్ లోనే డార్క్ కలర్ తీసుకుని దాని మీద సెల్ఫ్ లైన్స్ ఇచ్చారు. అక్కడక్కడ గోల్డ్ కలర్ తో కూడా లైన్స్ తీసుకున్నారు. షోల్డర్ పార్ట్ లో మధ్యలో వచ్చేసరికి సేమ్ కలర్ కాంబినేషన్ తోనే క్లాత్ బటన్స్ ఇచ్చారు. పైపింగ్ మొత్తం కూడా మనకి గోల్డ్ కలర్ ఇచ్చారు. బెల్ట్ పార్ట్ లో చూసినట్లయితే కనుక క్రీమ్ కలర్ బేస్ మీద డ్రాప్ టైప్ ఆఫ్ డిజైన్ బెల్ట్ లాగా తీసుకున్నారు. మిగిలిన పార్ట్ అంతా కూడా ప్రింటెడ్. అది కూడా మనకి నెటెడ్ మెటీరియల్ ప్రింటెడ్ మెటీరియల్ తీసుకుని కలీజ్ లాగా ఇచ్చారు. కింద దామన్ పార్ట్ లో మాత్రం మనకి గోల్డ్ కలర్ తో చక్కగా ఎలివేట్ చేశారు. బ్యాక్ సైడ్ మాత్రం టోటల్ ప్రింటెడ్ ఉంటుంది ఇట్లా. దీనికి బాటమ్ అండ్ చున్నీ చూద్దాం. బాటమ్ వచ్చేసి పైన మనకి షోల్డర్ పార్ట్ లో లెమన్ ఎల్లో కలర్ ఇచ్చారు కదా, సేమ్ కలర్ కాంబినేషనే మనకి బాటమ్ తీసుకున్నారు. అలాగే చున్నీ కూడా మనకి నెటెడ్ మెటీరియల్ ఇచ్చేసి 2 సైడ్స్ కూడా మనకి గోల్డ్ కలర్ తో గోట్ వర్క్ ఇచ్చారనమాట. అంటే 3 పీసెస్ కూడా మనకి ఇట్లా కలర్ఫుల్ కాంబినేషన్ ఉంటుంది. ఈ డ్రెస్ కాస్ట్ కూడా మనకి రీజనబుల్ అమౌంట్ కి అవైలబుల్ ఉంది. ఓన్లీ 1500 రూపీస్. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి పటియాలా మోడల్ అండి. ఇది కూడా ఇప్పుడు ఎక్కువ మూవింగ్ ఉన్నటువంటి మోడల్ అనమాట. లైట్ లక్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్ టాప్ తీసుకున్నారు. షార్ట్ టాప్ వస్తుంది పటియాలా మోడల్ అనగానే. ఇక్కడ పైన నెక్ చూసినట్లయితే గోల్డ్ కలర్ కి పీచ్ కలర్ తో ఒక పైపింగ్ స్టైల్లో ఇచ్చేసి 2 సైడ్స్ కూడా మనకి ఒక బుటీస్ డిజైన్ ఇచ్చారనమాట. విత్ మిర్రర్ వర్క్, గోల్డ్ కలర్ మిర్రర్ వర్క్ ఇచ్చారు. ప్లస్ బటన్స్ కూడా చాలా డిఫరెంట్ గా ఇచ్చారు. మొత్తం కూడా మనకి ఇది షార్ట్ టాప్ ఉంటుంది. దీనికి కింద దామన్ పార్ట్ చూసినట్లయితే కనుక టోటల్ గా ఎంబ్రాయిడరీ వర్క్ ఉంటుంది. లక్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఫ్లవర్స్ అవుట్లైన్ తీసుకున్నారు. మరూన్ కలర్ తో ఫ్లవర్ ఫిల్లింగ్ ఉంటుంది. పీచ్ కలర్, వీట్ కలర్ బ్యాక్గ్రౌండ్ లో చాలా కలర్ఫుల్ గా ఉండే విధంగా మనకి బోర్డర్ అనేది ఇచ్చారు. దీనికి బాటమ్ అండ్ చున్నీ ఎలా వచ్చాయో చూద్దాము. బాటమ్ చూసినట్లయితే కనుక మనకి టోటల్ గా పార్టీవేర్ టైప్ ఆఫ్ బాటమ్ తీసుకున్నారు. అది కూడా ఏంటంటే మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ అనమాట. కింద యాంకిల్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి ఒక హాఫ్ పార్ట్ అంతా కవర్ అయ్యే విధంగా మనకి దామన్ పార్ట్ లో ఎలాంటి వర్క్ అయితే చూసామో, ఏ కలర్ కాంబినేషన్స్ అయితే చూసామో అవే కలర్ కాంబినేషన్స్ తో మనకి మొత్తం ఒక హాఫ్ పార్ట్ అంతా స్కర్ట్ అంటే ప్యాంట్ లో ఇచ్చారనమాట. బాటమ్ లో చున్నీ మాత్రం 2 కలర్స్, బాటమ్ కలర్ అండ్ డ్రెస్ మెయిన్ కలర్ లక్స్ గ్రీన్ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్స్ కాంబినేషన్ తో మనకి చున్నీ 2 కలర్స్ తో ఇచ్చారు. 3 పీసెస్ కూడా మనకి ఇలా ఉంటాయండి. మొత్తం కూడా 3 పీసెస్ 2 కలర్స్ వేరియేషన్తో ఇచ్చారనమాట. ఈ డ్రెస్ కాస్ట్ వచ్చేసి 1760 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక డ్రెస్ చూద్దాం.
నెక్స్ట్ వన్ వచ్చేసి మొత్తం మనకి చాలా కలర్ఫుల్ గా ఉండే విధంగా ఇది కూడా మనకి పార్టీ వేర్ కలెక్షన్ డ్రెస్ అండి. అంబ్రిల్లా కట్ లోనే మనకి సాటిన్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ ఇచ్చారు. పైన షోల్డర్ పార్ట్ చూసినట్లయితే కనుక లైట్ క్రీమ్ కలర్ కాంబినేషన్ తీసుకుని డ్రాప్ టైప్ ఆఫ్ బటన్స్ మనకి ఒక 3 బటన్స్ ఇచ్చారు. అలాగే వన్ సైడ్ చున్నీ ఉంటుంది కాబట్టి ఇంకొక సైడ్ ఏదైతే మనకి కనిపిస్తూ ఉంటుందో అక్కడ మనకి ఒక బుట్టి కూడా యాడ్ చేశారు. స్ప్రింగ్ వర్క్ గోల్డ్ కలర్ తో మనకి చిన్న చిన్న బీడ్స్ వర్క్ కూడా యాడ్ ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి మనకి షోల్డర్ పార్ట్. ఇక్కడ మనకి నడుం దగ్గర బెల్ట్ పార్ట్ ఉంటుంది. వడ్డాణం లాగా మనకి చాలా బిగ్ సైజ్ లో ఉన్నటువంటి మోటివ్ ఇచ్చారు. ఇక్కడ కూడా ఏంటంటే పింక్ కలర్ అనేది యాడ్ చేస్తూ చాలా చక్కగా క్లియర్ గా కనిపించే విధంగా మిడిల్ పార్ట్ లో తీసుకున్నారు. మిగిలిందంతా కూడా మనకి సాటిన్ మెటీరియల్, అది కూడా మనకి అంబ్రిల్లా కట్ లో ఉంటుంది. ఎడ్జ్ లో చూసినట్లయితే కనుక చిన్న గోల్డ్ కలర్ బోర్డర్ కూడా ఇచ్చారనమాట. మొత్తం కూడా మనకి టాప్ పార్ట్ అనేది ఇలా ఉంటుంది. దీనికి స్లీవ్స్ కూడా ఇచ్చారు. మనం కావాలంటే స్లీవ్లెస్ కూడా వేసుకోవచ్చు, లేదంటే స్లీవ్స్ యాడ్ చేసుకోవచ్చు. దీనికి బాటమ్ అండ్ చున్నీ చూద్దాం. బాటమ్ వచ్చేసి మనకి పైన షోల్డర్ పార్ట్ లో ఏ కలర్ అయితే ఉంటుందో అదే కలర్ కాంబినేషన్ తో మనకి క్రీమ్ కలర్ లెగ్గిన్ ఇచ్చారు. అలాగే సేమ్ కలర్ తోనే మనకి చున్నీ ఇచ్చేసి 2 సైడ్స్ ఎడ్జెస్ లో మనకి గోల్డ్ కలర్ బోర్డర్ కూడా యాడ్ చేశారు. ఈ డ్రెస్ కాస్ట్ వచ్చేసి చాలా రీజనబుల్ అమౌంట్ కి అవైలబుల్ ఉందండి. ఓన్లీ 1250 రూపీస్. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది కూడా మనకి పటియాలా మోడల్ అండి. లైట్ మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ తో పార్టీ వేర్ కలెక్షన్ అనమాట. ఇది వచ్చేసి మనకి బ్లూ కలర్ తో నెక్ పార్ట్ డిజైన్ చేశారు. చక్కగా దానిపైన అంతా కూడా గోల్డ్ కలర్ అనేది ఎక్కువ ఎలివేట్ అయ్యే విధంగా ఫుల్ డిజైన్ బీడ్స్ వర్క్ ఉంది, స్ప్రింగ్ వర్క్ ఉంది. అలాగే మొత్తం కూడా మనకి కుందన్స్ కూడా ఇచ్చి హై నెక్ మోడల్ అంటే కొంచెం బ్రాడ్ నెక్ మోడల్ ఇచ్చారనమాట, బోట్ నెక్ లాగా. ఓకే, మిడిల్ పార్ట్ చూసినట్లయితే కనుక లైట్ మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ మీద క్రీపర్ వర్క్ అంతా కూడా మనకి గోల్డ్ కలర్ ఇచ్చారు. అలాగే మనకి మ్యాంగో బుటీస్ ఏవైతే ఉన్నాయో అవంతా కూడా మనకి సిల్వర్ కలర్ కాంబినేషన్ ఉంటుంది. టోటల్ గా మనకి ఇట్లా ఉంటుంది అనమాట. దీనికి వచ్చేసి బోర్డర్ బ్లూ కలర్ అంటే టోటల్ గా కాంట్రాస్ట్ కలర్ తోని మిర్రర్ వర్క్ బోర్డర్ కూడా యాడ్ చేశారు. ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా మనకి ఫుల్ వర్క్ అనేది కంటిన్యూ అవుతుంది ఈ టాప్ లో. టోటల్ గా మనకి పార్టీ వేర్ కలెక్షన్. ఇది పటియాలా మోడల్ కాబట్టి దీనికి బాటమ్ వచ్చేసి కాంట్రాస్ట్, పైన మెహందీ గ్రీన్ కలర్ ఉంది కాబట్టి టోటల్ గా కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ తో బ్లూ కలర్ ఇచ్చారు. బ్లూ కలర్ కి బ్లూ కలర్ కాంబినేషన్ తోనే చున్నీ. ఎందుకంటే పైన ఉన్నటువంటి టాప్ కలర్ వచ్చేసి లైట్ మెహందీ గ్రీన్ కలర్ కాబట్టి దీనికి కాంట్రాస్ట్ గా ఉండే విధంగా బ్లూ కలర్ తో మనకి చున్నీ ఇచ్చారు. 3 పీసెస్ కూడా ఇట్లా కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి. దీని కాస్ట్ వచ్చేసి 2390 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక డ్రెస్ చూద్దాం. నెక్స్ట్ వన్ వచ్చేసి మొత్తం కూడా ఇది స్ట్రైట్ కట్ మోడల్ ఉంటుందండి. దగ్గరగా మనకి ఫ్లోర్ లెంత్ మోడల్ వస్తుంది. స్ట్రైట్ కట్ లోనే నావీ బ్లూ కలర్ కాంబినేషన్ డ్రెస్ ఉంటుంది. దానిపైన అంతా కూడా ఫుల్ ఎంబ్రాయిడరీ వర్క్ అనేది ఇచ్చారు. ఇక్కడ కాలర్ నెక్ మోడల్ ఇచ్చారు. మధ్యలో మనకి జిప్ మోడల్ తీసుకున్నారు, హాఫ్ వర్క్ మాత్రమే. దానికి 2 సైడ్స్ కూడా నావీ బ్లూ కలర్ కాంబినేషన్ మెటీరియల్ కి పైనంతా కూడా గోల్డ్ కలర్ తో 2 లైన్స్ లాగా ఫామ్ చేశారు. 2 సైడ్స్ ఎడ్జెస్ లో కూడా మనకి ఫుల్ హెవీ వర్క్ కనిపిస్తుంది. రెడ్ కలర్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ తో ఫుల్ ఎంబ్రాయిడరీ వర్క్ సిల్క్ థ్రెడ్ తో ఇచ్చేసి దాని మీద సేమ్ కలర్ కుందన్స్ కూడా ఇచ్చారు. క్రీపర్ పార్ట్ మొత్తం కూడా గ్రీన్ కలర్ ఉంటుంది. ఇక్కడ పైన నుంచి మొత్తం కూడా కింద వరకు కూడా మనకి సేమ్ ఉంటుందండి. కింద మాత్రం మనకి కొంచెం టర్న్ అయ్యేటట్లుగా కొంచెం డిఫరెంట్ గా ఓల్ షేప్ లాగా తీసుకున్నారనమాట. అంటే 2 సైడ్స్ ఇట్లా ఓపెన్ అయ్యేటట్లుగా తీసుకున్నారు మనకి మొత్తం కూడా కట్ మోడల్ లాగా. దీనికి బాటమ్ వచ్చేసి దీంట్లో వర్క్ అనేది రెడ్ కలర్ కాంబినేషన్ అండ్ పింక్ కలర్ ఉంది కాబట్టి దాంట్లో వన్ ఆఫ్ ది కలర్ మనకి రెడ్ కలర్ తో బాటమ్ ఇచ్చారు. చున్నీ వచ్చేసి రెడ్ కలర్ అండ్ నావీ బ్లూ కలర్. అంటే మెయిన్ టాప్ వచ్చేసి నావీ బ్లూ కలర్ బేస్ ఉంది కాబట్టి 2 కలర్స్ వేరియేషన్తో షేడెడ్తో మనకి చున్నీ ఇచ్చారు. మొత్తం కూడా మనకి డ్రెస్ అనేది ఇలా ఉంటుంది. ఈ డ్రెస్ కాస్ట్ వచ్చేసి 2390 రూపీస్. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. విఘ్నేశ్వర డ్రెస్సెస్లో ఓన్లీ ఫుల్ సూట్స్ అండ్ స్కర్ట్స్ మోడల్స్ మాత్రమే కాకుండా టాప్స్ కూడా అవైలబుల్ ఉంటాయండి. జీన్స్ మీద కానీ లేకపోతే సపరేట్గా లెగిన్స్ మీద కానీ వేసుకునే విధంగా. ఇది వచ్చేసి మనకి షిబోరి ప్రింట్తో ఉన్నటువంటి ఫాలింగ్ ఫ్యాబ్రిక్ ఇచ్చారు. గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ క్రీమ్ కలర్తో షిబోరి ప్రింట్ ఉంటుంది. నెక్ పార్ట్ చూసినట్లయితే కనుక పింక్ కలర్ కాంబినేషన్తో గోట్ వర్క్ లాగా మనకి ఎలివేట్ చేసి సిల్వర్ కలర్ కాంబినేషన్తో 2 బటన్స్ కూడా ఇచ్చారు. అలాగే మొత్తం కూడా మనకి దీంట్లో కలర్ చాయిస్ ఉంటుంది. డిఫరెంట్ మోడల్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. అంటే ఓన్లీ టోటల్ డ్రెస్ మాత్రమే కాకుండా టాప్స్ కూడా మనకి విఘ్నేశ్వర డ్రెస్సెస్లో అవైలబుల్ ఉన్నాయి. దీని కాస్ట్ వచ్చేసి ఓన్లీ 420 రూపీస్. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది కూడా మనకి పార్టీ వేర్ కలెక్షన్ సెమీ స్టిచ్డ్ డ్రెస్ అండి. మొత్తం కూడా మనకి ప్యూర్ జార్జెట్ మెటీరియల్ తీసుకున్నారు. దాని మీద అంతా కూడా సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్తో వచ్చే విధంగా చక్కగా చిన్న ఫ్లవర్స్ టైప్ ఆఫ్ డిజైన్ కూడా ఇచ్చారు. విత్ కుందన్స్ అండ్ జరీతో అవుట్లైన్ ఉంటుందన్నమాట. నెక్ పార్ట్ చూసినట్లయితే బిగ్ సైజ్ లో గోల్డ్ కలర్ బాల్స్ డిజైన్ ఉంటుంది. అలాగే కుందన్స్ సురాస్కి స్టోన్స్ టైప్ ఆఫ్ కొంచెం బిగ్ సైజ్ కుందన్స్ కూడా ఇచ్చారు. ఇది నెక్ పార్ట్. టోటల్ గా మనకి డార్క్ పీచ్ కలర్ కాంబినేషన్ ఉంటుంది. కింద బోర్డర్ చూసినట్లయితే కనుక చిన్న బోర్డర్, ఎందుకంటే
డ్రెస్ మొత్తం కూడా మనకి గోల్డ్ కలర్తో ఎలివేట్ చేశారు కాబట్టి హెవీ బోర్డర్ కాకుండా చిన్న బోర్డర్ని ఇచ్చారనమాట. అలాగే మనకి హ్యాండ్స్ కూడా ఫుల్ హ్యాండ్స్ వచ్చే విధంగా కూడా మనకి ఇక్కడ కంటిన్యూ చేశారు. దీనికి బోటమ్ అండ్ చున్నీ ఎలా ఇచ్చారో చూద్దాము. పీచ్ కలర్ ఉంది కాబట్టి మనకి పీచ్ కలర్ కాంబినేషన్తోనే బోటమ్ ఇచ్చారు, మొత్తం కూడా సేమ్ కలర్తో ఉంటుంది. అలాగే చున్నీ కూడా మనకి సేమ్ కలర్ ఇచ్చేసి 2 సైడ్స్ ఎడ్జెస్లో మనకి గోల్డ్ కలర్తో ఒక చిన్న బోర్డర్ లాగా ఇచ్చారు. టోటల్గా ఫాలింగ్ ఫ్యాబ్రిక్ అలాగే డిజైనర్ కాన్సెప్ట్ తీసుకున్నారనమాట. ప్యూర్ జార్జెట్ మెటీరియల్ ఇచ్చారు. ఈ డ్రెస్ మెటీరియల్ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 2390. నెక్స్ట్ వచ్చేసి మనకి ప్యూర్ కాటన్ డ్రెస్ మెటీరియల్ అండి. చక్కగా డైలీ వేర్కి మనకి చాలా కంఫర్టబుల్గా ఉంటాయి ఈ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్. అలాగే మనకి అందరికీ అందుబాటులో ఉండే విధంగానే రీజనబుల్ అమౌంట్లోనే మనకి డ్రెస్సెస్ రేట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఇది వచ్చేసి మనకి మొత్తం కూడా షిబోరి ప్రింట్ అండ్ కొంచెం డిఫరెంట్ డిజైన్ ఫ్యాబ్రిక్ తీసుకున్నారనమాట. బ్యాక్గ్రౌండ్లోనే మనకి ప్రింటెడ్ టైప్ ఆఫ్ ఉంటుంది. దానిపైన చక్కగా ఎలివేట్ అయ్యే విధంగా లైట్ క్రీమ్ కలర్ కాంబినేషన్తో చిన్న చిన్న బుటీస్ని మనకి యాడ్ చేశారు. మొత్తం కూడా ఫ్రంట్ పార్ట్ మొత్తం కూడా మనకి ఇలాగే ఉంటుంది. బ్యాక్ పార్ట్ వచ్చేసరికి ఎంబ్రాయిడరీ వర్క్ అనేది మాత్రమే మనకి మిస్ చేశారు. ఈ కింద బోర్డర్ చూసినట్లయితే కనుక లేస్ వర్క్ బోర్డర్, టోటల్ గా కాంట్రాస్ట్ లుక్ ఉండే విధంగా మనకి బుటీస్ ఏ కలర్ అయితే ఇచ్చారో అదే కలర్ కాంబినేషన్ ఇచ్చారనమాట. లేస్ వర్క్ ఉంటుంది. ఆ పైన వచ్చేసరికి కొంచెం ట్రయాంగిల్ షేప్ టైప్ ఆఫ్ చిన్న చిన్న మిర్రర్స్ టైప్ ఆఫ్ డిజైన్ కూడా యాడ్ చేశారు. ఇది వచ్చేసి మనకి టాప్ పార్ట్. దీనికి బాటమ్ వచ్చేసి ప్యూర్ కాటన్ మెటీరియల్ ఇచ్చారు. అది కూడా ఫ్లవర్ కలర్ ఏ కలర్ అయితే ఉందో మనకి డ్రెస్లో ఆ కలర్ కాంబినేషన్తోనే మనకి బాటమ్ ఇచ్చారు. సేమ్ కలర్తోనే మనకి చున్నీ కూడా యాడ్ చేశారు. ఈ డ్రెస్లో ఉన్నటువంటి కలర్ నావీ బ్లూ కలర్ వన్ ఆఫ్ ది కలర్ కాబట్టి ఆ కలర్తో మనకి 2 సైడ్స్ ఎడ్జెస్లో కూడా చిన్న బోర్డర్ యాడ్ చేశారు. అంటే 4 సైడ్స్ వచ్చింది. చిన్న బోర్డర్ అండ్ చిన్న ఫ్లవర్ కూడా ఇచ్చారు. ఈ డ్రెస్ మెటీరియల్ కాస్ట్ కూడా చాలా రీజనబుల్ అమౌంట్కే అవైలబుల్ ఉందండి. ఓన్లీ 700 రూపీస్. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది మనకి డ్రెస్ మెటీరియల్ అండి. ప్యూర్ చందేరి మెటీరియల్తో డిజైన్ చేశారు. లైట్ వీట్ కలర్ కాంబినేషన్ మీద మనకి ప్రింటెడ్ అండ్ ఎంబ్రాయిడరీ వర్క్ కూడా వచ్చింది. అలాగే 2 సైడ్స్ కూడా 2 డిఫరెంట్ స్టైల్స్లో ఉన్నటువంటి డిజైన్ కూడా వచ్చింది. మిడిల్ పార్ట్ చూసినట్లయితే కనుక సెల్ఫ్ కలర్ కాంబినేషన్ కాకుండా మనకి కాంట్రాస్ట్ లుక్ ఉండే విధంగా ఆరెంజ్ కలర్తో లైన్స్ ఇచ్చారు. దాని కింద వచ్చేసరికి కింద నుంచి కూడా మనకి కొంచెం డార్క్ సపోటా కలర్ కాంబినేషన్తో ప్రింట్ ఇచ్చేసి దాని మీద ఎంబ్రాయిడరీ వర్క్ కూడా చేశారు. వన్ సైడ్ చూసినట్లయితే కనుక మధ్యలో ఆరెంజ్ కలర్ కాంబినేషన్తో ప్రింటెడ్ తీసుకుని 2 సైడ్స్ కూడా సెల్ఫ్ లైన్స్ తీసుకున్నారు. ఇంకొక సైడ్ చూసినట్లయితే కనుక టోటల్ గా మనకి వీట్ కలర్ కాంబినేషన్ కి సపోటా కలర్ తో ప్రింటెడ్ మోడల్లో ఒక ఫ్లవర్ క్రీపర్ ఇచ్చేసి మధ్యలో మిర్రర్ వర్క్ యాడ్ చేశారు. ఇది వచ్చేసి మనకి టాప్ పార్ట్ అండి. కింద దామన్ పార్ట్ లో ఎక్కువ మనకి ఆరెంజ్ కలర్ ఎలివేట్ అయ్యే విధంగా సపోటా కలర్ అండ్ ఆరెంజ్ కలర్తో ప్రింటెడ్ ఇచ్చారు. కింద మనకి ప్యాచ్ వర్క్ కూడా ఉంటుంది. దీనికి బాటమ్ అండ్ చున్నీ ఏ కలర్ ఇచ్చారో చూద్దాము. ఇక్కడ ఆరెంజ్ కలర్ అనేది మనకి డిజైనింగ్లో ఇచ్చారు కాబట్టి ఆరెంజ్ కలర్ ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్. పైన టాప్ చూసినట్లయితే కనుక మనకి చందేరి మెటీరియల్ ఉంటుంది. అలాగే ఇక్కడ చూసినట్లయితే కనుక బాటమ్ అనేది ప్యూర్ కాటన్ ఇచ్చారు. అలాగే ఇక్కడ మనకి చున్నీ వచ్చేసి షిఫాన్ మెటీరియల్, దట్టు మనకి లైట్ ఆరెంజ్ మీద డార్క్ ఆరెంజ్ అండ్ రెడ్ కలర్ మిక్స్ అయ్యే విధంగా మొత్తం ప్రింటెడ్ టైప్లో ఉంటుందన్నమాట. మొత్తం కూడా మనకి డ్రెస్ అనేది 3 పీసెస్ 3 డిజైన్స్తో ఇలా ఇచ్చారు. ఆరెంజ్ కలర్తో బాటమ్, లైట్ వీట్ కలర్ కాంబినేషన్తో టాప్, చున్నీ వచ్చేసి ప్రింటెడ్ టైప్ ఆఫ్. ఈ డ్రెస్ కాస్ట్ వచ్చేసి డ్రెస్ మెటీరియల్ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 980 రూపీస్. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఎలిఫెంట్ బ్లాక్ కలర్ కాంబినేషన్, అంటే బ్లాక్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్ కల్నేతలో ఉంటుంది. దానిపైన అంతా కూడా ఇది కూడా మనకి డ్రెస్ మెటీరియల్ అండి. దానిపైన టోటల్గా బ్లాక్ కలర్ కాంబినేషన్తో ఓన్లీ అవుట్లైన్ వర్క్ వచ్చే విధంగా మొత్తం కూడా చిన్న చిన్న బుటీస్ ఇచ్చారు. అలాగే మనకి రెడ్ కలర్ కాంబినేషన్తో కుందన్స్ కూడా యాడ్ చేశారు. టోటల్ అంటే ఫ్రంట్ పార్ట్ మొత్తం కూడా ఈ చిన్న చిన్న బుటీస్ అనేది డిజైన్ కంటిన్యూ అవుతుంది. అలాగే ఇక్కడ మనకి కింద దామన్ పార్ట్ చూసినట్లయితే కనుక వెల్వెట్ మెటీరియల్, బ్లాక్ కలర్ వెల్వెట్ మెటీరియల్కి గోల్డ్ కలర్తో ఒక బాదం షేప్లో డిజైన్ వచ్చే విధంగా చక్కగా రెడ్ కలర్ కాంబినేషన్ కూడా మనకి అక్కడక్కడ మిక్స్ చేస్తూ కింద దామన్ పార్ట్ అనేది ఇచ్చారు. దీనికి బాటమ్ అండ్ చున్నీ ఎలా వచ్చాయో చూద్దాము. బాటమ్ వచ్చేసి మనకి కాటన్ మెటీరియల్, కుందన్స్ ఏదైతే కలర్ కాంబినేషన్ తీసుకున్నారో ఈ డ్రెస్లో కుందన్స్ చిన్న చిన్న కుందన్స్ అదే కలర్ కాంబినేషన్తో ఆరెంజ్ మిక్స్ అయ్యే విధంగా రెడ్ కలర్ బాటమ్ ఇచ్చారు. చున్నీ కూడా మనకి సేమ్ రెడ్ కలర్ ఇచ్చేసి మొత్తం కూడా డిజైన్ ఇచ్చారండి. ప్లెయిన్గా వదిలేసేయకుండా ఓన్లీ బోర్డర్స్ మాత్రమే ఇవ్వకుండా మధ్యలో బ్లాక్ కలర్తో చక్కగా డైమండ్ టైప్ ఆఫ్ డిజైన్, 2 సైడ్స్ ఎడ్జెస్లో కూడా మనకి డ్రెస్లో ఎలాంటి బుటీ అయితే ఇచ్చారో ఆ బుటీస్ని కొంచెం స్మాల్ సైజ్లో ఇచ్చారు. అలాగే ఎలిఫెంట్ బ్లాక్ కలర్ కాంబినేషన్తో మనకి 4 సైడ్స్ కూడా ఒక చిన్న బోర్డర్ కూడా ఇచ్చారు. ఈ డ్రెస్ మెటీరియల్ కాస్ట్ వచ్చేసి
చాలా రీజనబుల్ అండి, ఓన్లీ 750 రూపీస్. ఇలాంటి కలర్ఫుల్ కలెక్షన్స్ మనకి విఘ్నేశ్వర డ్రెస్సెస్లో ఇంకా చాలా ఉన్నాయి. ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీ మెయిన్ రోడ్లో ఉంటుందండి విఘ్నేశ్వర డ్రెస్సెస్. మీరు తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి. టోటల్గా మనకి పార్టీ వేర్ కలెక్షన్స్ అండ్ రెగ్యులర్ వేర్ కలెక్షన్స్ కూడా మనకి ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. ఇది వచ్చేసి మనకి పార్టీ వేర్ డ్రెస్, టోటల్గా డ్రెస్ ఇచ్చారు, సూట్ టైప్ ఆఫ్ డ్రెస్. ఇది వచ్చేసి మనకి సపోటా కలర్ కాంబినేషన్ మీద సెల్ఫ్ లైన్స్ ఉంటుంది షోల్డర్ పార్ట్లో. కాలర్ నెక్ మాత్రం మనకి వీట్ కలర్ ఇచ్చేసి దాని మీద బ్లూ కలర్తో ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. క్లాత్ బటన్స్ ఇచ్చారు. అలాగే ఇక్కడ వచ్చేసరికి మనకి ఒక ప్యాచ్ వర్క్ కూడా ఉంటుంది, నేవీ బ్లూ కలర్ కాంబినేషన్తో ప్యాచ్ వర్క్ వన్ సైడ్ అంతా కూడా తీసుకున్నారు. ఆ తర్వాత మనకి స్మాల్ సైజ్ కలీజ్ ఇచ్చారు. స్మాల్ సైజ్ కలీజ్ తర్వాత మనకి దామన్ పార్ట్ మాత్రం చాలా హెవీ అండ్ గ్రాండ్ లుక్ కనిపించే విధంగా వీట్ కలర్ కాంబినేషన్ బ్యాక్గ్రౌండ్ తీసుకుని దానిపైన నేవీ బ్లూ కలర్తో మనం వర్క్ చేసాం కాబట్టి షోల్డర్ పార్ట్లో అదే కలర్ కాంబినేషన్తో చాలా గ్రాండ్గా ఉండే విధంగా బిగ్ సైజ్లో ఒక టర్నింగ్ క్రీపర్ కూడా యాడ్ చేశారు. దీనికి బాటమ్ అండ్ చున్నీ ఎలా వస్తాయో చూద్దాం. దీనికి ఫ్రంట్ మాత్రమే కాదండి, బ్యాక్ కూడా మనకి డిజైన్ ఉంటుంది. రౌండ్ నెక్ లాగా తీసుకుని ఇంతకుముందు మనం కింద షోల్డర్ పార్ట్లో ఏదైతే చూసామో అదే ఒక ప్యాచ్ని ఇట్లా మనకి ఒక క్రాస్గా కూడా డిజైన్ చేశారు. దీనికి బాటమ్ అండ్ చున్నీ వచ్చేసి ఇది సపోటా కలర్ ఉంది కాబట్టి బాటమ్ వచ్చేసి నేవీ బ్లూ కలర్ ఇచ్చారు. అంటే ఇక్కడ వర్క్ కలర్ కాంబినేషన్ ఏదైతే ఉందో ఇదే కలర్ కాంబినేషన్తోనే మనకి బాటమ్ ఉంటుంది. చున్నీ కూడా సేమ్ అన్నమాట. ఇట్లా గోల్డ్ కలర్ మిక్స్ అయ్యే విధంగా మనకు ఒక చిన్న బోర్డర్ కూడా 2 సైడ్స్ యాడ్ చేశారు. ఈ డ్రెస్ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 1125 రూపీస్కి అవైలబుల్ ఉంది. ఇప్పటివరకు మనం చూసిన వెరైటీస్, నెక్స్ట్ చూడబోయే వెరైటీస్లో కూడా కొన్ని డిఫరెంట్ డిజైన్స్లో మనకి కలర్ చాయిస్ కూడా అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఒక కలర్ఫుల్ డ్రెస్ చూస్తున్నామండి. లైట్ లక్స్ గ్రీన్ కలర్ అండ్ వీట్ కలర్ కాంబినేషన్తో మనకి చక్కగా కలీ స్టైల్లో మనకి పార్టీవేర్ కలెక్షన్ ఇచ్చారు. ఇది కరెక్ట్గా మనకి బాడీ ఫిట్టింగ్ లాగా ఉంటుంది. ఈ డ్రెస్ వచ్చేసి ఇక్కడ చూసినట్లయితే లక్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్ నెటెడ్ మెటీరియల్ తీసుకుని చిన్న చిన్న ప్రిల్స్ టైప్ ఇచ్చారు. దాని మీద కుందన్స్ కూడా యాడ్ చేశారు. అలాగే నెక్ పార్ట్లో కూడా మనకి ఒక నెక్లెస్ పెడితే ఎలా ఉంటుందో సేమ్ అదే టైప్లో పిటాయి వర్క్తో చక్కగా ఎలివేట్ చేశారు విత్ కుందన్స్తో. షోల్డర్ పార్ట్ అంతా కూడా మనకి పిటాయి వర్క్ని చాలా హెవీగా చక్కగా డిజైన్ చేశారనమాట. కలర్ కాంబినేషన్ కూడా కూల్ కలర్స్ కాంబినేషన్ తీసుకున్నారు. అంటే లక్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్కి మనకి గోల్డ్ కలర్తో చక్కగా డిజైన్ చేశారు. బెల్ట్ పార్ట్లో మనకి ఇట్లా 3 వేరియేషన్స్ అంటే 3 లైన్స్ లాగా. తర్వాత అంతా కూడా మనకి కలీజ్ చూసినట్లయితే కనుక ఒకటి వచ్చేసి మనకి డిజైనర్ కలీజ్, ఒకటి వచ్చేసి ప్లెయిన్ లక్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. ఈ డిజైనర్ కలీజ్లో కూడా మనకి లక్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్తోనే మ్యాటీ వర్క్తో మనకి ఫ్లవర్ అనేది ఫిల్ చేసి క్రీపర్ మొత్తం కూడా గోల్డ్ కలర్ ఇచ్చారు. కింద దామన్ పార్ట్ కూడా మనకి బాగానే అంటే కొంచెం హెవీగానే ఉండే విధంగా తీసుకున్నారు. మొత్తం కూడా డ్రెస్ పార్ట్ అనేది ఇలా ఉంటుంది, అంటే టాప్ పార్ట్. దీనికి బాటమ్ వచ్చేసి సేమ్ కలర్ అండి, లక్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఏదైతే ఉందో అదే కలర్తో ప్యూర్ కాటన్ మెటీరియల్తో మనకి బాటమ్ అనేది డిజైన్ చేశారు. చున్నీ చూసినట్లయితే కనుక మెయిన్ డ్రెస్లో అంటే టాప్ పార్ట్లో ఏ 2 కలర్స్ అయితే ఉన్నాయో, ఒకటి క్రీమ్ కలర్ కలీజ్ డిజైనర్ కలీజ్ ఉంటుంది, ఒకటి లక్స్ గ్రీన్ కలర్ ఉంటుంది. కాబట్టి 2 కలర్స్తో మనకి షేడెడ్ లాగా ఇచ్చారనమాట. ప్యూర్ షిఫాన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది. ఈ డ్రెస్ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 1190 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. నెక్స్ట్ వన్ వచ్చేసి ప్యూర్ కాటన్ మెటీరియల్లో పటియాల మోడల్ ఇచ్చారు. ఇది వచ్చేసి మనకి మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్కి నెక్ పార్ట్ చూసినట్లయితే కనుక పింక్ కలర్, ఎల్లో కలర్ అండ్ గ్రీన్ కలర్ 3 కలర్స్ వేరియేషన్తో చక్కగా ఎలివేట్ అయ్యే విధంగా మల్టీ కలర్లో ఉండే విధంగా క్లాసీ లుక్ వచ్చే విధంగా మనకి చిన్న చిన్న బీడ్స్తో మనకి నెక్ పార్ట్ అనేది డిజైన్ చేశారు. అలాగే కింద దామన్ పార్ట్ చూసినట్లయితే కనుక మనకి పైన ఎన్ని కలర్స్ అయితే చూసామో అన్ని కలర్స్తో చాలా బ్రైట్గా డిజైన్ చేశారు. అలాగే కలర్స్ కూడా కూల్ కలర్స్ కాబట్టి ఏ టైంలో వేసుకున్నా కూడా చాలా అందంగా ఉంటుంది, కలర్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు అందరూ కూడా ఆల్మోస్ట్ బ్రైట్ కలర్సే ఎక్కువ యూస్ చేస్తున్నారు. వెనక మాత్రం మనకి డ్రాప్ టైప్ వచ్చే విధంగా నెక్ ఇచ్చారు. అలాగే క్లాత్ బటన్స్ కూడా ఇచ్చారు. ఇది షార్ట్ టాప్ కాబట్టి దీనికి బాటమ్ వచ్చేసి పటియాలా మోడల్లో మనకి పైన ఏదైతే పైపింగ్ వర్క్ అనేది కంటిన్యూ అవుతుందో పింక్ కలర్తో అదే కలర్ ప్యూర్ కాటన్ మెటీరియల్ బాటమ్ ఇచ్చారు. మొత్తం కూడా ఫుల్ వర్క్ ఉంటుంది. కొన్ని డ్రెస్సెస్కి ఏంటంటే ఓన్లీ హాఫ్ వర్క్ మాత్రమే ఇస్తూ ఉంటారు, కానీ ఇక్కడ అలా కాకుండా ఫుల్ వర్క్ అనేది ఇచ్చారనమాట. పైన అంటే నడుము దగ్గర నుంచి స్టార్ట్ చేసి కింద వరకు కూడా మధ్యలో మస్టర్డ్ ఎల్లో కలర్, పైన గ్రీన్ కలర్ అండ్ గోల్డ్ కలర్, కింద చూసినట్లయితే ఇట్లా ఫుల్ వర్క్ అనేది హాఫ్ పార్ట్ అంతా కూడా ఫుల్ వర్క్ ఇచ్చారు. దీనికి చున్నీ కూడా అంతే కలర్ఫుల్గా ఇచ్చారండి. ఇక్కడ ఉన్న కలర్స్లో ఇంకొక కలర్ వచ్చేసి మనకి గ్రీన్ కలర్ ఉంది. ఇక్కడ మనకి ప్యూర్ షిఫాన్ గ్రీన్ కలర్ తీసుకుని 4 సైడ్స్ ఇచ్చారు. అంటే మస్టర్డ్ ఎల్లో అండ్ పింక్ కలర్, అలాగే హ్యాంగింగ్ బాల్స్ కూడా యాడ్ చేశారు. చాలా కలర్ఫుల్గా ఇచ్చారు. ఈ డ్రెస్ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 1190 రూపీస్కి అవైలబుల్ ఉందండి. చాలా రీజనబుల్ అమౌంట్ అనమాట. ప్లస్ మనకి చాలా కలర్ఫుల్గా కూడా ఉంది. చూసారు కదండి, విఘ్నేశ్వర డ్రెస్సెస్లో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ డ్రెస్సెస్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటివరకు చూసిన వెరైటీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీ మెయిన్ రోడ్లో ఉన్న విఘ్నేశ్వర డ్రెస్సెస్కి విజిట్ చేయండి. ఇది ఇవాల్టి సొగసు చూడతరమా. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. బాయ్.